హలో అండి. ఈరోజు ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. అదేనండి బాలు హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇది 12 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అయితే తయారు చేస్తారు. ఈ బాలు హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అయితే నాకు కొన్ని డేస్కి మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. అండ్ నా హెయిర్ గ్రోత్ని అలాగే షైనీగా కూడా చేసింది. ఈ ఆయిల్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఈ ఆయిల్ మీ హెయిర్ గ్రోత్నే కాకుండా హెయిర్ స్ట్రాంగ్గా కూడా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది డాండ్రఫ్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ స్పెటిల్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. మెయిన్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గిస్తుంది. ఈ ఆయిల్ అయితే నా ఫేవరెట్ ఆయిల్ అనమాట నిజంగా. సో ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం చాలా సింపుల్ అండి. అది ఎలాగో ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే మనం ఈ ఆయిల్ అనేది కొంచెంగా అయితే తీసుకుంటూ మన స్కాల్ప్స్లో మొత్తం కూడాను ఈ విధంగా మనం అప్లై చేసుకొని మసాజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ఇంతకుముందు బాలు హెర్బల్స్ వాళ్ళది ఫేస్ క్రీమ్ కూడా నేను యూజ్ చేశానండి. మీకు ఒకవేళ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో కూడా ఉంటుంది. సో అప్పుడైతే నేను బాగా యూజ్ అయిందనమాట నాకు ఫేస్కి కూడా ఆ క్రీమ్ అనేది. అండ్ దాని తర్వాత ఇంకా అంత ట్రస్టెడ్గా నేను యూజ్ చేశాను కాబట్టి ఇంకా హెయిర్కి కూడా కొంచెం ఈ మధ్య హెయిర్ లాస్ అది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తారు. లైక్ కరివేపాకు, కలబంద లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే తయారు చేస్తారనమాట. ఈ ఆయిల్లో మనకి కరివేపాకు, అలోవెరా, భృంగరాజ, ఆమ్ల, బ్రహ్మి, ఇంకా తోటకూర, ఇంకా అనంతమూల, ఇంకా కోకోనట్ ఆయిల్, నింబు, ఇంకా ఇటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా యూజ్ చేస్తారనమాట. ఇలా ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారయ్యే ఈ ఆయిల్ని మనం వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా అప్లై చేసుకొని జెంటిల్గా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కనుక మనం హెయిర్ వాష్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ దాంతోపాటు హెయిర్ ఫాల్ ఏదైనా ఉన్నా తగ్గుతుంది, ఇంకా బాల్నెస్ ఉన్నా తగ్గుతుంది. మనకి మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడంతో పాటు హెల్దీగా ఉంటుందన్నమాట. హెయిర్ సిల్కీగా, స్మూత్గా ఈ విధంగా అయితే ఉంటుందండి. నేనైతే రీసెంట్ టైమ్స్లో ఈ బాలు హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అనేది వాడుతున్నాను అనమాట. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. అండ్ నేనైతే 2 టైమ్స్ అంటే వారానికి 2 టైమ్స్ అయితే నేను హెయిర్ ఇట్లా అప్లై చేసుకొని అయితే హెయిర్ వాష్ చేసుకుంటున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక www.baluherbals.com అనే వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే వీళ్ళ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే హెయిర్ అంతా ఈ ఆయిల్ అయితే జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ అయితే అప్లై చేసేసుకున్నాను. సో ఈ బాలు హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అనేది మనకి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి తయారు చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. అండ్ మనకి హెల్దీ వేలో హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, కెమికల్స్ ఏవి లేకుండా. సో ఇక్కడైతే చూసారు కదా, ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తారో అవన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే మనకి బాటిల్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో వాటిని కూడా మనం చూసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసుకుంటాను. అండ్ మసాజ్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మనం హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలి అనుకుంటే కనుక నైట్ అంతా అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక హెయిర్ వాష్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో బయట ఇలాంటివే ఫేక్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతూ ఉన్నారండి. సో బాలు హెర్బల్స్ వారిది ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మీకు కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.